హాయ్ అండి అందరికీ. ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. మంచిగా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్ వేయించుకొని ఒక 5 గుడ్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటే అమోఘం అండి. ఇంకా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చెప్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట అన్నాక ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ ఒక 5 తీసుకున్నానండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 తీసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై కావాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే ఆనియన్స్ బాగుంటాయి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి వేగకపోతే. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మాడదండి, ఎందుకంటే మనం ఇక్కడ ఏమి వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి చక్కగా మనం ఎలా అంటే అలా వచ్చేస్తుంది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మరొకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా కాలేజ్ అమ్మాయిలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలా సన్నగా తరుక్కొని. బ్యాచిలర్స్ అమ్మాయిలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. హాస్టళ్ళలో ఉంటారు కదా పిల్లలు. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కారం చెక్ చేసుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఎవరి కారాన్ని తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ఎగ్స్ని వేసుకోవాలండి. చాలామంది కామెంట్ చేశారండి, చాలా రోజులైంది నేను వీడియో పెట్టాక. నాకు డెంటల్ ప్రాబ్లం వచ్చిందండి. టీత్కు జస్ట్ చిన్న సర్జరీ అయిందని పెట్టాను. నా 1 ఇయర్ జర్నీలో చాలామంది అడిగారు. ఇప్పుడు బాగానే ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నన్ను అడిగినందుకు. ఇప్పుడు బాగానే ఉంది, అందుకే చాలా రోజులైంది వీడియో తీయక. ఇలా మొత్తం ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 4 లేదా 5 నిమిషాలు కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో చక్కగా కుక్ అవుతుందండి. చూడండి, ఏ ఎగ్గు ఆ ఎగ్గే వచ్చేస్తుందండి. తిన్నా కూడా ప్లేట్లో పెట్టుకొని తిన్నా కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. చూడండి, మరొకసారి తిప్పేసుకున్నాక ఒక 4 లేదా 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోద్ది. ఈజీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, తింటే కూడా అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ నేను ధనియా పౌడర్ వేసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా వేసుకున్నాను. మరొకసారి కలిపేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చివర్లో కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. వేడి వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.